ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుని ఎంపిక చేయడం కోసం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏఐసీసీ పరిశీలకులు శరత్ రౌత్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సోమవారం నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడి ఎంపిక చేయడం కోసం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏఐసీసీ పరిశీలకులు శరత్ రౌత్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సోమవారం నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమం మొదట గుజరాత్లోనే విజయవంతంగా నిర్వహించిన తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పార్టీ శ్రేణుల నుండి అభిప్రాయం సేకరించి డీసీసీ అధ్యక్షుడు ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం కోసం, దేశవ్యాప్తంగా యువతను కలవడం కోసం, భారతదేశం యొక్క సమైక్యత సమగ్రత కోసం భారత జోడో యాత్రని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మరియు మణిపూర్ నుంచి ముంబై వరకు చేపట్టి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలిశారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. యువ నాయకులు రాహుల్ గాంధీ ఆలోచన ప్రకారం పార్టీలో సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం జిల్లా వ్యాప్తంగా మండలాలు, గ్రామాలలో తాను పర్యటిస్తానని, అందరి అభిప్రాయాలు తెలుసుకొని డీసీసీ అధ్యక్షుని ఎంపికలో యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుండి 6 పేర్లు ఏఐసీసీకి పంపిస్తామని, వారిలో ఒకరిని డీసీసీ అధ్యక్షునిగా ఏఐసీసీ ఎంపిక చేస్తుందని ఆయన తెలిపారు. పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పౌర సమాజం, ఎన్జీఓలను కలుస్తానని, ఎవరైనా తమ అభిప్రాయం తెలపవచ్చని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంది కాబట్టి ఇటు ప్రభుత్వం, ఇటు పార్టీ కూడా పటిష్టం అయ్యే విధంగా డీసీసీ అధ్యక్షునికి ఎంపిక జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ చకిలం రాజేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ, ప్రగడ కిషన్ రావు, ఓబీసీ రాష్ట్ర నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఎస్యు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరు వాడే కూర్చోండి, కూర్చున్నాం అందరు పోయి ఆ సీట్లలో కూర్చోండి. వాడి